నమస్తే చెప్పండి. వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర గారు ఎప్పటి నుంచి చేస్తున్నారు? మేము ఒక 5-6 సంవత్సరాలు చేస్తున్నాం. 5-6 సంవత్సరాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ సరైన ఉపాధి లేదని అందరూ బాధపడుతున్నారు చెప్తున్నారు. వాస్తవమేనా? అంటే ఇక్కడ మేము గేట్ దగ్గర ఉండేవాళ్ళం. గేట్ దగ్గర ఉండేవాళ్ళం. మాకు ఒక యూనియన్ అంటూ ఉండదు. ఎవరు పిలిస్తే వాళ్ళకి వెళ్తాము. అది దొరికిన వాళ్ళు దొరికింది, దొరికిన వాళ్ళు దొరకదు. అది సరే, ఎలాంటి పరిపాలన వస్తే మనకు బాగుంటుందని? పరిపాలన అనేది అంత వ్యవస్థ అంతా ఒకటే, వాళ్ళంతా ఒకటే అనుకుంటలే. కాకపోతే రంగులు మార్పు అంతేగాని వాళ్ళు ఈయన గెలిచినప్పుడు ఈయన చేస్తారు, ఆయన గెలిచినప్పుడు ఆయన చేస్తారు. అంతే వాళ్ళు తిట్టుకున్నట్టు నటిస్తారు అంతవరకే. కానీ లేబర్కి మాత్రం చేయగలిగింది ఏమి ఉండదు వాళ్ళ దగ్గర. ఇందాక మీరు స్పందన చూసావా? స్పందనలు పెట్టిన అర్జీలు నా దగ్గర 100 ఉన్నాయి. స్పందనలో పెట్టిన అర్జీలు ల్యాండ్ సెటిల్మెంట్ కింద 100 అర్జీలు ఉన్నాయి నా దగ్గర. ఒక్కదానికి ఏమి లేదు. ఒక ఈఆర్ఓ గాడు ఒకటి రాస్తాడు. వాడు రాసిందే శాసనం అయిపోద్ది. ఏ నాయకుడు చెప్పడానికి కూడా ఒక ఈఆర్ఓని శాసించలేడు, ఎంఆర్ఓ కూడా. అటువంటి వ్యవస్థ మంది. ఏముండదు. కలెక్టర్ వీళ్ళ బాగర్త, ఈఆర్ఓ బాగర్త కలెక్టర్ అంతే. కలెక్టరు, ఆర్డీఓ, ఎంఆర్ఓ మొత్తం అంతా చిన్న స్థాయి నుంచి అట్లా బాగర్తలు అన్నమాట. ఏమైనా స్పందన అనేది బూటకం. స్పందన అనేది బూటకం. ఏ గవర్నమెంట్ పెట్టినా కానీ అంతే. అప్పుడే గ్రీవెన్స్ వెళ్ళి అన్నారు, ఇప్పుడు వెళ్ళే స్పందన అన్నారు. అంతే పేరు మార్పు తప్ప ప్రజలకి, లేబర్కి ఒక ఉద్యోగస్తుడి ద్వారా న్యాయం జరుగుతుంది మాత్రం అసలు అనేది ఏం లేదు. అది అంతా బూటకం. ఏంటంటే ఇక్కడ ఉండి మేము పనికి వచ్చామనుకో, కనీసం ఒక 500 పని చేసుకొని పోతాం. మా పని ముంచి కూలి ముంచుతున్నారు వాడి కోసం పోయినందుకు. అది